కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి వివేక్. ఎన్నికల్లో విజయంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు మంత్రి వివేక్. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లను దండుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ సొంత ఆస్తులు పెంచుకుందన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నికల్లో గెలిపించాలన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మనము ఆయన ఇక్కడికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసి నేను టీఆర్ఎస్ని గెలిపిస్తా అని చెప్పి ఏదైతే ఆలోచిస్తుండో మనమందరం కూడా కలిసి దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. కొంచెము కేర్ఫుల్ కూడా ఉండాలి. మనము వాళ్ళ ఎప్పుడు కూడా క్యాండిడేట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. నేను ఎట్లా గెలుస్తున్నా, సార్ వచ్చి చెప్పిపోయిండు 80% గెలుస్తున్నారు, 29 సీట్లు గెలుస్తున్నామని అనుకుంటే నిజంగానే ప్రమాదంలో పడతాం. మనం పడేది అవసరం లేదు. మనము మన క్యాండిడేట్గా మనం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడ్డాము. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారంలో. పనులు నిజంగా ఎవరైనా చేయగలుగుతారంటే కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యేనే చేయగలుగుతారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పి గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. సన్నబియ్యం పథకం మనము 13,000 కోట్ల రూపాయలు, ఇది మీరు చెప్పాలి ప్రజలకు. సన్న బియ్యము 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తున్నారు. ఆ రోజులలో కేసీఆర్ ఆయన ఏమన్నాడు, 3 లక్షల కోట్ల అప్పున్నది రాష్ట్రానికి అన్నాడు. కానీ రాష్ట్రానికి మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు కావడం జరిగింది. అంటే మనకు ఆమ్దాని ఒక ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటే సగం పైసలు ఖాళీ మిత్తికి పోతే ఇక సగం పైసలు ఏం చేయొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు, మన ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మామూలు ఫ్లైట్లో వస్తాడు రాహుల్ గాంధీ, వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉంటుందా, ₹1 కోటి ఉంటుందేమో. ₹1 కోటి అవసరమా? ఇవాళ వీళ్ళేమో 10 సంవత్సరాల సొంత విమానం కొనుక్కొని ఎగురుతున్నారు. హరీష్ రావు ఏ విధంగా ఉంటాడంటే పైసలతో కొనేస్తా అంటాడు. ఆ పైసలతో కొనే రోజులు పోయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు ఆటలు చెల్లయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలా. ఇలా వచ్చేందంటే డెవలప్మెంట్ అడ్డుకోనికి. ఇలా మెదక్కు డెవలప్మెంట్ ఆగిపోతే ఎట్లా ఆగిపోతుంది? హనుమంతరావు నెట్టి పరిస్థితిడా, నరేష్దో మా అక్క లక్ష్మక్కదో పోటీ కాదు. ఇవాళ మైనంపల్లి హనుమంతరావుకు హరీష్ రావుకు దయచేసి అందరికి చేతులు ఎత్తి జోడించి చెప్తున్నా, మీరు మెదక్ అభివృద్ధిని పట్టించుకుంటే మెదక్లా వన్ సైడ్. ఎందుకంటే రేపు వీళ్ళు ఏమంటారంటే 2,500 అంటారు, అదేవిధంగా స్కూటర్లు అంటారు, పెన్షన్లు అంటారు, అన్ని కూడా ఇస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్మి మీ అందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 11వ తారీఖు వరకు ప్రతి క్షణం కూడా కష్టపడుతూ 32కి 32 సీట్లు గెలిచే విధంగా మీ అందరు కూడా ప్రతి క్షణం కూడా ప్రజలలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి అండగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మనకి సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ప్రతి క్షణం కూడా ప్రజలలో ఉండుకుంటూ, మరి ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలా, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలనే ఒక నినాదంని మీరు ప్రజలలోకి తీసుకుపోవాలా. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇస్తే పూర్తిగా నాశనం పట్టించడం జరిగింది. ఈ విషయం కూడా మీకు చెప్పాలా. 10 ఏళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు. 10 ఏళ్ళు మరి 7 రూపాయలకి ఇది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అన్ని మాయమాటలు చెప్పిండ్రు. కనీసం ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా చేసుడు పక్కన పెడదాం, ఒక్కసారి కూడా 7 రూపాయల అమ్మవారి ఆలయంకి రాలే. ఈ విషయం మీరు చెప్పాలా. మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం గెలవంగానే తీసుకొని వచ్చి ఇవాళ దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలు 7 రూపాయల అమ్మవారి ఆలయంకి తేవడం జరిగింది. 39 కోట్ల రూపాయలు చర్చికి తేవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు మన మెదక్ పట్టణానికి తేవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీరు ప్రజలలోకి తీసుకుపోవాలి. ఇవి 2 ఏళ్ల సమయంలో